కేటీఆర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఎవరి భూములున్నా ఎవరి ఆస్తులున్నా అర్జెంటుగా కూలగొట్టురని అడుగుతాడు. నేను ఇద్దరిని అడుగుతున్నా, మీరిద్దరు కూడా రెండు విభిన్న పార్శ్వాలుగా రెండు విభిన్న పార్టీని రిప్రజెంట్ చేస్తున్నటువంటి మీరు మీ బాధ్యతలు ఎందుకు మర్చిపోయినట్టు ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాలి. టీవీలలో పెద్ద పెద్ద బ్రేకింగ్లు వస్తున్నాయి. వెనకడికి మా అన్న తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాట్లాడాడు, ఎన్ కన్వెన్షన్ కూలగొట్టమన్నాడు అన్న, అప్పుడు చెప్పిండు, ఇప్పుడు కూలగొట్టేది. అప్పుడు చెప్పిండు, ఇప్పుడు కూలగొట్టిండని సోషల్ మీడియాలో బాగా భజన చేసి తయారీ భజన చేసుకుంటారు. అసలు చెరువుల ప్రొటెక్షన్ కి సంబంధించి ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి ఎంతపాటి చిత్తశుద్ధి ఉంది అనేది తెలంగాణ సమాజం ముందు 2 నిమిషాలు నేను ఈ వాస్తవాలు ఉంచదలుచుకున్నాను. గౌరవనీయులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భాగ్యనగరంలో ఉన్నటువంటి మీరాలం చెరువు కబ్జాలకు గురైందని చెప్పి మొట్టమొదటిసారిగా 1994 ఎన్టీ రామారావు గారు లేదా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే కంటే కొద్ది రోజుల ముందు భాగ్యనగరంలో ఉన్నటువంటి మీరాలం చెరువు కబ్జా గురైతుంది, అక్రమ నిర్మాణాలు జరుగుతాయన్నప్పుడు రేచల్ చటర్జీ అనేటువంటి ఒక అధికారిని పంపించి మీరాలం ట్యాంకులో కట్టినటువంటి అన్ని అక్రమ కట్టడాలను కూలగొట్టండి అని చెప్పి చెరువుల పరిరక్షణ కోసం నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఒక ప్రారంభం చేసిండ్రు. భాగ్యనగర్ ఉన్నటువంటి చెరువుల్ని కుంటల్ని కాపాడాలనేటువంటి ఒక ఆలోచన ప్రారంభమైంది. దీన్ని కంటిన్యూ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన ముందున్నటువంటి రిట్ పిటిషన్స్ 2006, 7, 8లో వేసినటువంటి చెరువుల పరిరక్షణ కోసం వేసినటువంటి రిట్ పిటిషన్లు అన్నింటినీ డిస్పోజ్ చేస్తూ 2010లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు. ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్ లో, శిఖంలో ఎక్కడ ఎవరు ఏ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా ఎవరు ఏం కట్టినా కూలగొట్టమని చెప్తే దాన్ని అమలు చేస్తుందని చెప్పి అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జీఓఎంఎస్ నెంబర్ 157 అనేటువంటి ఒక జీవో తీసుకొచ్చి ఎప్పుడు తెచ్చింది? ఇది 6 ఏప్రిల్ 2010లో ఈ జీవో వచ్చింది. 2010 ఏప్రిల్ 6వ తారీఖు రోజు జీవో నెంబర్ 157ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకులు తీసుకొని వచ్చి, ఇప్పుడు నేను కొత్తగా వేసిన హైడ్రాని, నేను కొత్తగా లేక్ ప్రొటెక్షన్ వేసిన అని బాగా మాట్లాడుతున్నటువంటి మిత్రులందరికీ కూడా జీఓఎంఎస్ నెంబర్ 157 డేటెడ్ 6/4/2010 ఏం చెప్తుంది అంటే, హైకోర్టు సూచనల మేరకు, ఇందులో రాసింది క్లియర్ గా, హైకోర్టు సూచనల మేరకి మెట్రోపాలిటన్ కమిషనర్ అంటే ఎంసీడీఏ చైర్మన్ ఎవరైతే ఉంటారో అతను, రిప్రజెంటేటివ్ ఆఫ్ ద డీజీ ఆఫ్ ద పోలీస్, కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇట్లా 17 మందిని పెట్టి అప్పుడే హైకోర్టు ఇచ్చినటువంటి సూచనల మేరకి 2010లో జీఓఎంఎస్ నెంబర్ 157, ఈ జీఓ నెంబర్ పేరు 157, జీఓఎంఎస్ నెంబర్ 157ని 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ జీవో తీసుకొచ్చిన దాని ఉద్దేశం ఏం రాసిండ్రు? ప్రొహిబిటింగ్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్, మేజర్ హోటల్స్, రెసిడెన్షియల్ కాలనీస్ అండ్ other establishments that generate pollution in the catchment area of Usman Nagar, Himayat Sagar, lakes and the villages. A list is hereby enclosed అని ఒక లిస్ట్ ఇచ్చింది. ఏ ఊళ్ళల్లో చెరువులు గుంటలు ఏమేమి కబ్జాలు అవుతున్నాయి, ఎట్లయితున్నాయి, వీటిని ప్రొటెక్ట్ చేయండి. ఈ ప్రొటెక్ట్ చేసేందుకు ఇగో ఈ 18 మంది అధికారులతో ఉంటే ఒక కమిటీ చేసినామని 2010లో ఒక కమిటీ చేసింది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 94లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు క్లీన్ చేసినటువంటి మీరాలం ట్యాంక్, అయ్యా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు కదా, మీరాలం ట్యాంక్ ని శుద్ధి చేసిండ్రు. రేచల్ చటర్జీ గారు ఇచ్చిండ్రు నివేదిక, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని శుద్ధి చేసిండ్రు. ఇలా మీరాలం ట్యాంక్ ఉందేమో రేవంత్ రెడ్డి గారిని చూపెట్టుకున్నారు. లేదా పొద్దుగా లేస్తే భాగ్యనగరంలో ఓల్డ్ సిటీ మాదేని దెబ్బలు తెలుసుకునేటువంటి కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. మీరాలం ట్యాంక్ ఆడున్నారు. అసలు మీరాలం ట్యాంక్ అనేది ఉంచిరా, ఇప్పుడు కాలనీలు వచ్చినాయా, మరి దాన్ని ఎందుకు కూలగొడతలేము అనేది ఒక్కసారి హైదరాబాద్ కూడా ఆలోచించాలి. 1994 హైదరాబాద్ ప్రొటెక్షన్ కోసం రేచల్ చటర్జీ గారు ఇచ్చిన నివేదిక మేరకు 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు క్లీన్ చేసి మీరాలం ట్యాంక్ లో కబ్జాలన్నీ తొలగించారు. ఇలా మీరాలం ట్యాంక్ ఉందేమో రేపు పోదామంటే రేవంత్ రెడ్డి గారు వస్తారంటే నేను తొలుకున్నాను. ఇక గాడి మొదలు పెట్టాను. ఎంఐఎం కార్పొరేటర్లు వచ్చారు, గొడవ చేసారు. ఎందుకు పోతుంది హైడ్రా? ఎవరు వస్తే ఏ పార్టీ అయితే నేను అందుకని ఏం చెప్తానంటే, ఈ కేటీఆర్ పొంగులేట్లు ఇద్దరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు. 2010లో జీవో వచ్చింది, తెలంగాణ ఉద్యమం బాగా పీక్ లో నడిచింది.
తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఏం చెప్పినాం? మా భూములు మాకే కావాలన్నాం. అదొక స్లోగన్. ఆ కబ్జా చేసిన భూములన్నీ కూలగొట్టాలన్నాం. ఒక దశలో తెలంగాణలో భూముల్ని లాంకో హిల్స్, పద్మాలయ స్టూడియోలు, రాఘవేంద్రరావు గారు ఇట్లా పేరు చెప్పాలంటే చాలా మంది కబ్జా చేసుకున్నారు. ఆంధ్రలో పైన మా భూముల్ని మాకు రక్షించాలని ఒక పెద్ద నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఉద్యమం చేసింది. లాంకో హిల్స్ ఆనే ఉంది. పద్మాలయ స్టూడియోలు అపార్ట్మెంట్లు వచ్చినాయి, సర్వీస్ అపార్ట్మెంట్లు వచ్చినాయి. గొప్పగా చెప్పారు ఏమని? ఇక్కడ హైటెక్ సిటీ పక్కన పెద్ద పెద్ద బంగ్లాలు కడితే ఈ బంగ్లాలని ఎంక్రోచ్మెంట్లని జేసీబీ రిటాచి తీసుకుపోయి వాటి మీద ఎర్రసిరాతోటి రాసి ఈ భూములన్నీ గురుకుల ట్రస్ట్ భూములు, వీటిని అన్నింటినీ కబ్జా వెనక్కి తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నోటీసులు ఇచ్చి రాసేసి వచ్చారు. నేను అడుగుతున్న కేటీఆర్, 2014లో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంకా హైకోర్టు బైఫర్కేట్ కాలేదు. హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎన్ కన్వెన్షన్ కి సంబంధించినటువంటి చెరువుని గుర్తించి దాని మీద మార్కింగ్ చేసి సర్వే చేసి ఆ ఆక్రమణని తొలగించమని చెప్పింది. బాగా చదువుకున్నారు కదా కేటీఆర్ గారు. సెల్ ఫోన్లోనే అంతా కనబడుతుంది కదా, మీకు గూగుల్ మ్యాప్లు కనబడతాయి కదా. 2014లో సాక్షాత్తు ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ ను కూలగొట్టమని ఉత్తర్వులు ఇస్తే ఎందుకు ఇన్ని సంవత్సరాలు మీనమేషాలు లెక్క పెట్టింది? ఎందుకు వాళ్ళ కోడల్ని తీసుకొచ్చి తెలంగాణ చేనేతకి బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్నారు? దాని వెనకాల ఉన్నటువంటి అంతర్యమైంది. 2014 నుంచి 2024 దాకా చెరువులో కట్టిన ఎన్ కన్వెన్షన్ ఒక్కొక్క ఫంక్షన్ పేరిట వసూలు చేసినటువంటి డబ్బుల్ని ఇలా తెలంగాణ ఖజానాను జమ చేపిస్తారా చేపియరా? ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాలి. ఒక్కొక్క ఫంక్షన్ కి 50 లక్షలు, కోటి రూపాయలు తీసుకుంది ఎన్ కన్వెన్షన్. 10 సంవత్సరాలు 2014లో దాన్ని సర్వే చేసి తొలగించమని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చెప్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా పనిచేసిన కేటీఆర్ గారు 10 సంవత్సరాలు ఎందుకు ఎన్ కన్వెన్షన్ ని తొలగించలేదు? దాని వెనకాల ఉన్నటువంటి లాలూచి ఏందో చెప్పు. ఏదో పొంగులేటి సుధాకర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, గుత్తా సుఖేందర్ రెడ్డి ఏదో 10 పేర్లు చదివారు కేటీఆర్ గారు. నేను ఇలా రేవంత్ రెడ్డిని, కేటీఆర్ గారిని, పొంగులేటి గారిని కూడా సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. లేన్ ప్రొటెక్షన్ కమిటీ కోసం మీరు జీవో 157 2010లో తెచ్చినప్పటి నుంచి ఇవాళ దాకా సార్ అంతా కంప్యూటర్ యుగమే, సెల్ ఫోన్ యుగమే. మౌస్ క్లిక్ చేస్తే ఏ సర్వే నెంబర్ ఎవరైతే పెట్టినో తెలుస్తుంది. నేను కేటీఆర్ గారిని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా నువ్వు బాగా మాట్లాడుతున్నావు కదా, మీరు 2014 జూన్ 2 నుంచి మొన్న మీరు అధికారం కోల్పోయే డిసెంబర్ 9, 2023 దాకా మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు భాగ్యనగరం చుట్టూ రింగ్ రోడ్ కూడా ఇంకా మీరు ఇచ్చిన జీవోలు, ఇంకా వీళ్ళందరికీ ఇంకో జీవో చెప్పాలన్న 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక జీవో ఇస్తే ఈయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అయినాక 2021 దాకా నిద్రపోయింది ఆ జీవో మీద. కేటీఆర్ అంటే బాగా చదువుకున్నాయనే కంప్యూటర్లో చూసి మాట్లాడారు. 2021లో ఒక జీవో ఇచ్చిండు, తర్వాత 2022లో ఒక జీవో ఇచ్చిండు. ఈ జీవోలో ఎంత మంచి ముందు చెప్తాడని ఏంటంటే, గవర్నమెంట్ అకార్డింగ్లీ ఇయర్ బై అపాయింట్ అడిషనల్ కలెక్టర్స్ ఆఫ్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి, మెదక్, సంగారెడ్డి and Siddipet districts as the nodal officers and entrusts the responsibility of field work for the Lake Protection Committee. 2021 చేసిందని నిద్ర లేచి 2014లో ఎన్ కన్వెన్షన్ గులగొట్టమని జడ్జిమెంట్ వస్తే 2021లో సిద్దిపేట జిల్లాను కూడా కలుపుకొని వేసిండు. మరి బాగా ఏం చేసిండో బాగా మరి చేసింది చెప్పి తెలియదు. 2022లో ఇంకో జీవో తెచ్చిండని ఇదే సార్ ఏమని, in view of the above, the government hereby designate Sri C. Sudarshan Reddy IAS, Secretary Municipal Administration and Urban Development, as Special Commissioner Lake Protection on full additional charge basis for demarcation, protection, development, regeneration of the lakes within the GHMC and HMDA jurisdiction. నేను అడుగుతున్నా కేటీఆర్, నువ్వు మున్సిపల్ మంత్రి ఉన్న 10 ఏళ్లలో నువ్వు ఎంతమంది ఆంధ్రులను బంగ్లాలు కడుతుంటే పర్మిషన్లు ఇచ్చినావు? మీరు పడగొట్టిన గురుకుల ట్రస్ట్ భూములలో మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా నువ్వు తీసుకున్న చర్యలేన్ని? ఇలా గురుకుల ట్రస్ట్ భూములు లేదా 100 ఫీట్ల రోడ్డుకి ఈ పక్క ఆ పక్క జేసీబీలు పెట్టి ఎర్రగోడ్లు పెట్టిన బంగ్లాలు ఎట్లున్నాయి ఎన్నడనే నువ్వు సమీక్ష చేసినవా? ఇలా పోయి పొంగలేటి ఇల్లువలు ఉంది, గుత్తా సుఖేందర్ రెడ్డి ఇల్లువలు ఉంది,
వివేక్ గారు ఎందుకు మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవా? కులమని నేను పేర్లు చెప్పాలా? జొన్నవాడ ఫామ్ హౌస్ ఎందుకు కూలగొడతలేరు? రాజు కూలగొట్టునే పిలుస్తాడు. పొంగులేడు ఏంటంటే నా ఇల్లు కూలగొట్టుంది రాజు అని అడుగుతాడు. ఈ దొంగ డ్రామాలు ఎందుకు? హరీష్ రావు గారికి తిరుమల ఆస్తులు లేవా? కవిత గారికి లేవా? కేటీఆర్ గారికి లేవా? ఒక పొంగులేట్లకు గుత్తలకు వివేకులకే ఉన్నాయా? అంటే నేను ఇద్దరికి ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు కానీ మీకు డౌట్ రావచ్చు. నేనేం చెప్తున్నా అంటే ఇద్దరు దొంగలే. కేటీఆర్ తిట్టినట్టు చేస్తాడు, రేవంత్ రెడ్డి కాపాడినట్టు చేస్తాడు. నేనేమడుగుతున్నా, నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో కేటీఆర్ తెలియదా ఏడ ఏ చెరువులు ఎవరు కబ్జా చేశారు? ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ లిస్ట్ లేదా? ఇచ్చి నువ్వేరా అంటున్నావేరా? రాజకీయం పక్కన పెడదాం, పారదర్శకంగా పనిచేద్దాం. ఫస్ట్ వచ్చి నీ జొన్నవాడ ఫామ్ హౌస్ పెట్టి జేసీబీ, తర్వాత మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉండే కదా. నేను పేర్లు చదివి నా నోరు ఖరాబ్ దలుచుకోలేదు. నీ కుటుంబ సభ్యుల 3 పేర్లు చదివే కదా. ఈ 3 ఫామ్ హౌస్ ముందు పెట్టు జేసీబీ. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా కేటీఆర్ అంటే ఆయన చేసిన తప్పులు ఈ ప్రపంచంలో ఆఖరికి దావు నింపేటప్పుడు చేయలేదు. అన్ని తప్పులు చేసింది కేటీఆర్ అంటే. ఎందుకు రేవంత్ రెడ్డి చర్య తీసుకుంటాడు? పొంగిరెడ్డి గారు ఎందుకు చార్జ్ పట్టుకుంటున్నారు? రా చేరు పట్టుకుంటారా? ఎందుకు పట్టుకోవచ్చు? కొట్టేసేయి, తొందరగా కొట్టేసేయాలి అంటున్నా. జొన్నవాడ ఫామ్ హౌస్ పెట్టినందుకు రేవంత్ రెడ్డికి ఎందుకు భయం అవుతుంది? కవిత ఫామ్ హౌస్ పెట్టడంలో ఇబ్బంది ఏముంది? సొంత పార్టీ పల్లవరాజుని కొట్టేసింది కదా, కేంద్ర మంత్రి చేసిన ఆయన. కవితను ఎందుకు కాపాడుతున్నారు? కేటీఆర్ ఎందుకు కాపాడుతున్నారు? హరీష్ ఎందుకు కాపాడుతున్నారు? అంటే ఏదో 2 రోజులు డ్రామా చేసి మొత్తం ఏదో వీళ్ళే చేసినట్టు, వీళ్ళ ఆయనలోనే జరిగినట్టు వీళ్ళు వాళ్ళని తిట్టి వాళ్ళు వీళ్ళని తిట్టుకొని. ఎందుకు పొంగులేటి గారు మీకెందుకు భయం అవుతుంది? మీరు చెప్తారు కదా, పొంగులేటి ఖమ్మంలో సవాల్ చేసినా అట్లే చేస్తాడు, హైదరాబాద్ లో సవాల్ చేసినా అట్లే చేస్తాడు. పొంగులేటి ఎవరికి భయపడాడు. పొంగులేటి గారు మీరు భయపడకండి. మీ జేసీబీని ఇటాచీని రంగనాథ్ గారికి చెప్పి మీరాజు ట్యాంక్ దగ్గర తీసుకుని రండి, మేము కూడా వస్తాం. ఒక్క ఇన్కన్వెన్షనే కాదు, అన్ని కూలగొడదాం. నేను ఒక వకీలే చెప్తున్న పొంగులేటి గారు, మీకు 2014లో హైకోర్టు కూలగొట్టమన్న తర్వాత 2024 దాకా ఇన్కన్వెన్షన్ నడిపించి ఆదాయం తీసుకున్నటువంటి హీరోని ముక్కు పెట్టి ప్రతి పైసా ఆయన దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలు కట్టుకోండి. కేటీఆర్ చేసిన 7 లక్షల కోట్లు, కేసీఆర్ చేసిన అప్పు కట్టినందుకు 10 కోట్లు 100 కోట్లు వస్తాయి కదా, తెలంగాణలో ఉపయోగపడతాయి కదా. ఇవి కదా మీరు చేయాల్సింది. నాలా ప్రొటెక్షన్ కోసం జీవోలు వస్తాయి కానీ ఈ రోజు దాకా మీరు పనిచేయలేదు, కేవలం ఆడంబరాల కోసం. ఇంకా చెప్పాలంటే కేటీఆర్ హయాంలో కేసీఆర్ హయాంలో డ్రగ్స్ కేసు, స్కూల్ పిల్లల డ్రగ్స్ కేసు, అకున్ సమర్వాల్ గారు ఏం చేసిరో ఈ పక్కనే ఉంటుంది రోడ్ అవుతారా. చాలా మందిని తీసుకొచ్చి 5 అంతస్తులు కూర్చోబెట్టి ఎంట్రుకలు కత్తిరించి గోర్లు కత్తిరించి 50 మందికి